నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. 1967 సంవత్సరంలో కొనుగోలు చేసిన స్థల విషయంలో తనకు ప్రాణ రక్షణ కల్పించాలని బాధితురాలు మాణిక్యమ్మ అధికారులను కోరారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 1967లో మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో గల కొంత స్థలాన్ని కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు. అదే ప్రాంతానికి చెందిన కొందరు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారని, తనపై దాడి చేసేందుకు సైతం ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ఇల్లెందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా అధికారులు వచ్చి నిర్మాణాలను నిలిపివేయాలని సూచించారని తెలిపారు. ఆ స్థలానికి సంబంధించిన ఆధారాలను రెవెన్యూ, R&B, మున్సిపల్ శాఖ అధికారులకు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు వారి నిర్ణయం తెలపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు వెలగందల మాణిక్యమ్మ. నేను మెడికల్లో స్టాఫ్ నర్స్గా చేశాను. నాకు ఇల్లు లేని సమయంలో ఇబ్బంది అయ్యి హాస్పిటల్ దగ్గర ఉంటుందనేసి మేజిస్ట్రేట్ గారి ఇంటి పక్కన ఇల్లు స్థలం కొనుక్కున్నాను. దాని మీద అందరు కూడా సుపీరియర్ సార్లు, మేజిస్ట్రేట్లు, సార్లు, డాక్టర్స్ అందరూ కూడా దగ్గరలో ఉన్నారు. చాలా సంతోషపడ్డారు. నాకు ఇల్లు కట్టించే అవకాశం కూడా ఇస్తామని చెప్పిండ్రు. కానీ మా ఫ్యామిలీ ప్లానింగ్ ఎమర్జెన్సీ లాగానే డీల్ చేశారు. 20 ఏళ్ళు అడవులు పట్టుకొని తిరగడం, ఆపరేషన్ చేయడం, సార్లతోనే తిరగడం, దాని మూలాన నేను ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను. తర్వాత ఈ స్థలం అంతా చెట్లు మొలిస్తే సార్లు కూడా అక్కడే ఉంటున్నారు. మేజిస్ట్రేట్ గారు, రాఘవరెడ్డి గారు, జయచంద్రరెడ్డి గారు, చాలామంది, వైవి రామారావు గారు ఆపరేషన్ స్టార్ట్ చేసేవారు. నేను లేకపోతే సార్లు డ్యూటీ కూడా నేను ఎప్పటికీ నన్ను అక్కడనే ఉంచుకున్నాను. మేము భద్రాచలము, సీలేరు, దొంకరాయి వరకు కూడా అంత ఇంటీరియర్ ప్లేస్, దొంపేట దగ్గర నుంచి అంత అడుగులలో. ఈ ప్లేస్ ఎప్పుడు కొన్నారమ్మా మీరు? 69లో కొన్నాను. 69లో కొన్నారు. సార్లు ఇల్లు కూడా కట్టిస్తామని అన్నారు. కానీ ఇంతలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది. సార్లు అందరూ వెళ్ళిపోయారు. ఇల్లు కట్టించలేదు. నేను ఒబీడియంట్గా ఉండి వాళ్ళ పిల్లలాగా సర్వే చేశాను. అంతే. 70లో నేను గుడిసెలో ఉంచుకున్నాము మా చెల్లెలందరినీ. ఆ గుడిసెల్లో మేము ఉండకపోయినా కానీ మేము ఆదరించి అక్కడ ఉన్న 4-5 మా గుడిసెల్లో ఉండి చాలా రోజులకి వెళ్ళిపోయారు. అందరికీ కూడా తెలుసు గుడిసెల విషయం, నా ఇల్లు, నా భూమి విషయం కూడా ఇల్లందులో అందరికీ గొడవనంటూ వాళ్ళు లేదు. ఇంకా ఇంతకంటే ఎక్కువ నేనేం కష్టపడాలి. నాకు ఇప్పుడు ఇల్లు కూడా ఉండడానికి లేదు. మేజిస్ట్రేట్ గారింటి పక్కనే నేను ఉన్నాను. 2 చెట్ల దగ్గర బ్రహ్మయ్య పెళ్ళి, కోటమ్మ పెళ్ళి అందరూ కూడా నా ఇంట్లోనే ఉండి పెళ్ళి చేసుకొని పోయినారు. వాళ్ళు అక్కడక్కడ సెట్ అయినప్పుడు కూడా చాలామందికి నేను హెల్ప్ చేశాను. చేయడం కాదు, నేను స్థానికంగా తిరగడము, వాళ్ళ బాధలు వాళ్ళని చూసి నేను ఎన్నెన్నో చేశాను. నాకేం లేకుండా ఇవేంటి అమ్మా మీరు చూపిస్తున్న కాగితాలు? ఏంటి అవి? 75 ట్యాక్స్ కాగితాలు. ఏం ట్యాక్స్ అది? ఇంటి గుడిసెల ట్యాక్స్ కాదు. ఇప్పటి గుడిసెలు ఉన్నాయి, అందరికీ అన్నీ తెలుసు. ఎవరు కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ నన్ను కొత్త రకంగా హింసపెడుతుంది. 2022లో కూడా MRO గారు వచ్చారు, లాట్ అంతా చూసుకున్నారు. మీరు ఏం చేసుకున్నా చేసుకోండి, కానీ మాకు ఇదంతా ఈ పాత సంగతులన్నీ మాకు తెలివై అనేసి అక్కడి నుంచి జనబస్తు వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. 2022లో ఈ కాగితాన్ని నేను MRO గారికి, కలెక్టర్ కూడా ఇచ్చాను. 12వ తారీఖు ఈ నెలలో ఇచ్చిన కాగితము. ఈ కాగితాన్ని కూడా ఇంతవరకు జవాబు లేదు. మేడం పట్టుకొని ఎవరికి ఇచ్చారు కాగితం? MRO గారికి. ఎందుకు ఇచ్చారు? ఇల్లు కట్టుకునే పర్మిషన్ ఇవ్వండి, మాకు ఎక్కడ ఎవరు సహాయం చేస్తలేరు అని చెప్పి నేను కాగితం ఇచ్చాను. ఇస్తే కూడా దానికి ఇంకేం జవాబు చెప్పలేదు. ఇవన్నీ చూసుకొని ప్రజలు 2-3 మాత్రమే మా స్థలం మీదకి వచ్చి మాతో చాలా గొడవలు పెడుతుంది. కొట్టడానికి, తిట్టడానికి వచ్చి కథలు పట్టుకొని వస్తుంది. ఇంటి ముందు వాళ్ళు, ఇంటి వెనుక వాళ్ళే వస్తుంది. పిల్లర్స్లకు నీళ్ళు కూడా పోసుకొని ఇవ్వడం లేదు. అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి అందరికీ చెప్తుండ్రు. మళ్ళీ నా దగ్గర పిల్లలు ఉన్నారు,
పిల్లలకు కూడా ఏం ఆధారం లేదు. వాళ్ళకి కావాలి, మాకు స్థలం కావాలి. ఒకరు 50,000 అంటారు, 50 గజాలు అంటారు, ఒకరు 100 గజాలు అంటారు. రకరకాలుగా నేను ఎగబడి మాటలు మాట్లాడుతున్నాను. నేను ఎవరికి అన్యాయం చేయలే, ఎవరి భూమి గుంజుకోలేను చెప్తున్నాను. నా ప్రాణ భయం ఉంది. గొడ్డలు తీసుకొని కర్రలు తీసుకొని ఇళ్ళ ముందే నిలబడుతుంటారు, ఇంటి ముందే నీళ్ళు చెట్లు స్తంభాలకు నీళ్ళు కూడా పోసుకునేయడం లేదు. అట్లా డ్రైవ్ ఉంటే అవి శిథిలమైపోతాయి, పొడి రాకపోతాయి. నీళ్ళు కూలింగ్ కావాలని కోల్పోతే పోయినేయడం లేదు. ఈ అప్లికేషన్ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చింది, ఇంతవరకు ఏం జవాబు లేదు. అక్కడికి పోతే అందరు వస్తున్నారు. నేను చాలాసార్లు పోతే కూడా ఒక్కదాని పోయినా ఎవరి పోయినా 4-5 తీసుకొస్తాను. కాబట్టి నా స్థలానికి సరైన విచారణ జరిపి నాకు సహాయం చేయగలరు. నేను గవర్నమెంట్ సర్వేటినవి కూడా నేను ఇల్లు కూడా లేదు ఈరోజు. నాకు దయచేసి నాకు నిజమైన పరిష్కారం చేయండి. ఇంకే కోరుకుంటున్నాను. నమస్కారం. ఇది మా పెద్దమ్మండి, మా మమ్మీ వాళ్ళ అక్క. తనకి పిల్లలు లేరు. తను ఇప్పటికే 4 ఆడపిల్లలు ఉన్నారు. అయినా సరే ఇద్దరిని పెంచుకుంటుంది. తను పెంచుకుంటున్న పిల్లలతో పాటు మమ్మల్ని సమానంగా అందరినీ సమానంగా చూసి నేను పోయిన తర్వాత నా పిల్లల్ని కేర్ చేయాలి, ఈ ప్లేస్ అందరు పంచుకోండి అని చెప్పారు. అందరం కలిసి తనకి ఇల్లు కట్టిద్దామని స్టార్ట్ చేశాం. తను ఎప్పుడో 69లో కొనుక్కుంది. అప్పటి నుంచి గుడిసెలు వేసుకొని చిన్న డెవలప్ చేసి మా పెద్దమ్మ పెళ్ళి పెద్దనాన్నగారు అక్కడ ఇల్లు కట్టించారు. ఆ ఇల్లు ఇప్పటివరకు ఉంది. దాని పక్కన బౌండరీస్తో పాటు ఇప్పుడు ఇల్లు కట్టించుకుంటుంది. అది కాదు అని చెప్పేసి 4 సంవత్సరాల క్రితము తన పునాదులు తీసుకొని బౌండరీస్ కట్టించుకుంది. అప్పుడు రాని ఎలిగేషన్స్ ఇప్పుడు పిల్లర్స్ లేపగానే అప్పటి నుంచి గవర్నమెంట్ ప్లేస్ అని చెప్పకుండా ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ ప్లేస్ అంటున్నారు. మరి 4 సంవత్సరాల క్రితం మా పెద్దమ్మ అక్కడ 4 వైపులు బౌండరీస్ కట్టించుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి అది గవర్నమెంట్ ప్లేస్లా కనపడలేదు. ఇప్పుడు పిల్లర్లు వేసేటప్పటికల్లా వార్డు కౌన్సిలర్ నవీన్ గారి ప్రోద్బలంతో అక్కడ ఏం చేశారంటే మా పెద్దమ్మ ప్లేస్లో వినాయకుడు షెడ్ పెట్టారు. ఆ షెడ్ తీయమన్నందుకు ఇప్పుడు నువ్వు షెడ్ తీయిస్తే కనుక ఈ ప్లేస్లో నువ్వు ఇల్లు కట్టమని ఒక అబ్బాయి ఛాలెంజ్ చేశాడు. ఆ అబ్బాయి పేరు సురేష్. మా పెద్దమ్మ అయితే ఇల్లు కట్టుకుంటుందో దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. అక్కడ వాళ్ళ ఆడవాళ్ళందరూ నెగేసేసి అందరు ఆడవాళ్ళు కలిసి గొడ్డలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు పిల్లర్స్ వేయించిన తర్వాత నీళ్ళు ఒక్కరోజు కూడా నీళ్లు పోయడానికి వెళ్ళలేదు. ఒక్కరోజు పోయించడానికే పని చేస్తుందని చెప్పి పేపర్లో వేయించారు. అక్కడికి వెళ్ళడానికి కూడా మాకు భయం వేస్తుందండి. మా పెద్దమ్మకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించండి. ఆ పిల్లర్ల గురించి అధికారులను స్పందించమంటే ఇప్పటివరకు 12వ తారీఖు రోజు అందరికి అధికారులకు ఇచ్చాము. ఎలాంటి జవాబు రాకుండా ఆ పిల్లర్లు అలాగే ఎండిపోతున్నాయి. మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. వెళ్తే పెద్ద గొడవ చేస్తున్నారు. మరి మాకు మీరే సాయం చేయాలి, అధికారులు స్పందించి మా పెద్దమ్మకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ANCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.